గాంధీ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ దుర్గానగర్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్ యాదవ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో గడగడలాడించిన గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీని ఆమె కొనియాడారు. అలాగే స్వచ్ఛ కార్మికులకు మరియు వాటర్ వర్క్స్ వారికి దుర్గానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, ఏరియా డీజీఎం వంశీ, మేనేజర్ రాము, వర్క్ ఇన్స్పెక్టర్ వినోద్, జేహెచ్ఎంసీ కోఆర్డినేటర్ రవి, ఎస్ఎఫ్ఐ అర్జున్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దుర్గానగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ మహాత్మునికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ కార్మికులకు కాలనీ వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఏరియా డీజీఎం గారు వంశీ గారు, మరియు మేనేజర్ రామ్ గారు, మరియు వర్క్ ఇన్స్పెక్టర్ వినోద్ గారు, మరి వారి స్టాఫు, మరియు జిహెచ్ఎంసీ నుంచి ఇక్కడ కోఆర్డినేటర్ రవి గారు, మరి ఎస్ఎఫ్ఐ అర్జున్ వాళ్ళ టీము, మరియు స్థానిక కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు, మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ కార్మికులకు ఎంత ఇంపార్టెంట్ అంటే, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక కలెక్టరు ఒక నెల రోజులు లీవ్లో ఉన్నా కూడా పెద్ద సమస్యలు రావు. కానీ ఒక్కరోజు వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, లేకుంటే స్వీపింగ్ యూనిట్ వాళ్ళు కానీ ఊడ్చకున్నా, డ్రైనేజ్ సాఫ్ చేయకపోయినా ఒక్కరోజు కూడా మనం భరించలేని వాళ్ళ సేవలు వెలగట్టలేని. ఎందుకంటే మనుషుల మలమూత్రాలు వాళ్ళు తీసే పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చాలా గౌరవించుకోవాలి, వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాలి. మనం ఎన్ని లక్షల జీతాలు ఇచ్చినా కూడా ఆ పనులు మనం చేయలేము. అలాంటి పనిలో వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ సేవని మనం వెలగట్టలేంది. కాబట్టి మనం సమాజంలో కానీ, కాలనీలలో కానీ, ఎక్కడ కానీ వారికి మనము సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, మన ఇంటికే మన స్వచ్ఛ ఆటో వస్తుంది, స్వచ్ఛ ఆటోకి ఇవ్వాలి. కమర్షియల్ వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డబ్బాలో డస్ట్బిన్లో పెట్టుకొని ఆటో వాళ్ళకి ఇస్తే సగం పని పాపం వాళ్ళకు సగం పని తప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలు, కాలనీ వాళ్ళు, మన డివిజన్ ప్రజలు అందరూ కూడా ఎక్కడికక్కడ చెత్త వేయకుండా స్వచ్ఛ ఆటోను వినియోగించుకోండి. స్వచ్ఛ కార్మికులతోని మీరు మర్యాదగా ఉండండి. అదేవిధంగా డ్రైనేజ్ వాళ్ళు కూడా వాళ్ళని చులకన ప్రోగ్రాము వాటర్ వర్క్స్ వాళ్ళు 90 days ప్రోగ్రామ్ ఇచ్చారు. మన డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో ప్రోగ్రాం ఉంది. సోమాజిగూడ డివిజన్లో ఈరోజు దుర్గానగర్ కాలనీ మరియు ఎల్లారెడ్డిగూడలో మన వాటర్ వర్క్స్ వాళ్ళు 90 days ప్రోగ్రామ్. 90 days ప్రోగ్రామ్ ఏంటంటే, మేనల్లలో మట్టి తీయడము, ఏదైనా బ్లాక్ అయితే బ్లాక్ చేయడము, మెయిన్ వాటర్ గారు కానీ మన వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ తెలియజేస్తే వాళ్ళు ఆ మేనలు కట్టడము, దాంట్లో మట్టి తీయడము. ఇంకేమైనా వాటర్ బాగుపడ్డది ఈసారి, కానీ దాన్ని ఒడిసి పట్టుకునేది చాలా తక్కువ మందిలో. ప్రతి ఇంటిలో ఒక చిన్న హార్వెస్టింగ్ పిట్టు పెట్టుకుంటే మనకు రాబోయే రోజులలో